హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరి చట్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా హోటల్ స్టైల్లో చాలా ఈజీగా చేసుకునే ఈ చట్నీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, బోండం దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొబ్బరి ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది కదా, ఈ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను అరచెప్ప కొబ్బరికాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు అందులో మీ కారానికి తగినట్టుగా అంటే 5-6 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం ముక్క వేసుకోవాలి. వాటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేయడం వల్ల థిక్నెస్ వస్తుంది అన్నమాట చట్నీకి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మనం కొంచెం నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. చింతపండు హోటల్స్ వాళ్ళు వేయరనమాట. కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. తర్వాత పోపు పెట్టుకోవడమే. పోపు కోసం కొంచెం నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు వేగిన తర్వాత చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పులుపు కావాలనుకుంటే పైన నిమ్మకాయ రసం కొంచెం పిండుకోవచ్చు, లేదంటే చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు వేసుకోవచ్చు. కానీ హోటల్స్లో అయితే చింతపండు వేయరు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకొని కొబ్బరి చట్నీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.